పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు బల్లను సమీపించడానికి ముందుగా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యము చేత హెచ్చరింపబడి యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో పాల్పంపులు పొందుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరచి చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా ఒక చోట నిశ్శబ్దంగా కూర్చోండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనవలెను. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడా, నీ గణనామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు మేము నీ పాదాల దగ్గరకు వచ్చాము నాయనా. మీ స్వరం వినిపించి నీ ముఖ దర్శనము చేత మా ప్రతి ఆశను తీర్చి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచండి. వ్యతిరేక్తంగా పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావమును యేసు నామమున బంధిస్తున్నాము. మీరే అద్భుతం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పుణ్యనామంలోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తరచుగా వార్తాపత్రికలలో, టీవీలలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు కొన్ని మనం వింటూ ఉంటాం. బోర్డు తిప్పేసిన బ్యాంకు, అందరూ నమ్మి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే బ్యాంక్ వాడు సడన్గా ఎందుకు బోర్డు తిప్పేస్తాడో తెలియదు. బోర్డు తిప్పేయడం అంటే ఈ బోర్డు తిప్పి ఇలా తిప్పేయడమని కాదు, బ్యాంక్ ఎత్తేయడం అన్నమాట. చిట్ ఫండ్ కంపెనీలు అందరితోనూ చిట్ ఫండ్స్ కట్టిస్తారు. బాగా కట్టించుకున్న తర్వాత ఎప్పుడు మాయమైపోతారో తెలియదు. పెద్ద పెద్ద సంస్థలు మరి చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని నమ్మడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు బోర్డు తిప్పేస్తారు, మకం మార్చేస్తారు. అందరితోనూ చీటీలు కట్టించుకుని అందరి దగ్గర వడ్డీ అప్పులు తీసుకుని రాత్రికి రాత్రి మకం మార్చేసినటువంటి ఇంట్లో సామాన్లు ఇంట్లోనే ఉంటాయి. వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నాం అన్నట్టు బ్యాగ్తో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఫోన్లో సిమ్ కార్డు నెంబర్ మార్చేస్తారు, సిమ్ములు మార్చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. మరి మంచాల కుర్చీలు దానికే ఉంది సార్, ఓ 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఇంటి సామాన్లు మళ్ళీ వచ్చేస్తాయి, అంతే. అలాగే లక్షలకు లక్షలు టోపీ పెట్టినటువంటి మాయా కిల్లాడీలు ఉన్నారు కొంతమంది. కిల్లాడి కాదు లేడీ అని ఈ జర్నలిస్టు రాస్తూ ఉంటాడు. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, బ్యాంకులు మోసం చేస్తారు, మనుషులు మోసం చేస్తారు, సాధారణ ప్రజలు మోసం చేస్తారు. మోసగించని వాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు. ఏదో ఒక సందర్భంలో ఎవడో ఒకడు మోసగాడిగానే కనపడతాడు. ఎవడు అన్నాడంట, ఇంత నమ్మించి ఎందుకు మోసం చేసావంటే, నమ్మలేనోడిని ఎలా మోసం చేయగలుగుతాం సార్? అసలు మోసం చేయాలంటేనే ఏముండాలి? నమ్మించాలి. ఒకడిని నమ్మింతే తప్ప వాడిని మోసం చేయలేం. నమ్మిన వాడిని మోసం చేయొచ్చు, నమ్మినోడిని మోసం చేస్తాం, నమ్మలేనోడిని ఎలా చేస్తాం? తక్కువ రేటుకే బంగారు నగలు ఇవ్వబడును. ఇలాంటి ఆఫర్లు చూడగానే
మరి అందరికీ చెవులు మెదులుతాయి, అందరూ కూడా ఆనందపడతారు, వెంపర్లాడుతారు. అవును, నాకు కావాలి తక్కువ రేటుకి బంగారం, నాకు కావాలనుకుంటూ అందరూ పరుగులు పెడతారు బంగారం కొరకు. తీరా వాడు ఇచ్చే బంగారం నిజంగా అది బంగారమేనంటారా, అందులో ఏమైనా కల్తీ ఉందా అంటే అది మరి ఆలోచించవలసిన విషయమే. ఎవడో బంగారపు నగలకి మెరుగు పెడతాం, మీ కళ్ళ ముందే మీ ఎదుటే మెరుగు పెట్టిస్తాం, అది కూడా మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుకి మెరుగు పెట్టిస్తాం అని వీధుల్లో అనౌన్స్మెంట్ చేసుకుంటూ తిరుగుతున్నాడంట ఒకడు. ఈమెకు ఆలోచన వచ్చింది, మనం మార్కెట్కి వెళ్ళి మెరుగు పెట్టించాలంటే కాకినాడ వెళ్ళాలి, పెట్రోల్కి ఒక 200 రూపాయలు కావాలి, అక్కడ మెరుగు పెట్టినందుకు ఒక 200 300. మరి ఆ షాపులో ఇచ్చిన తర్వాత మనం బయట ఉండాలా, ఏం చేసేస్తాడో. మరి మన కళ్ళ ముందే మన ఇంటి దగ్గరికి వచ్చి 50 రూపాయలకే మెరుగు పెడుతున్నాడు, కొత్త నగల్లాగా తలతల్లాడిపోతాయని చెబుతున్నాడు అని ఎదురుగుండా నేను చూస్తూ నా కళ్ళ ముందే నేను పెట్టిస్తాను కదా మెరుగు అనుకొని తల్లి అపరమేధ ఎదురుగుండాను కూర్చుంటుంది, మెరుగు పెడతాడు. కాసేపు నానబెట్టాడట. నానబెట్టిన తర్వాత మొక్కను మంచినీళ్ళు తీసుకురండి అన్నాడంట. పాపం మంచినీళ్ళు తేయడానికి వెళ్ళింది, ఈ లోపల అందులో అసలు నగలు తీసేసి గిల్ట్ నగలు పెట్టేసాడు అందులో. నేను చాలా తెలివైన దాన్ని, మా ఆయన ఈరోజు నన్ను చాలా తెచ్చుకుంటాడు, ఎందుకంటే ఇంచుమించుగా 300 రూపాయలు సేవ్ చేశాను నేను అని ఆవిడ ఆనందపడిపోతూ ఉంటుంది. ఆనందానికి హద్దులు లేవు. ఆ తర్వాత తెలుస్తుంది అవి గిల్ట్ నగలని, రోల్డ్ గోల్డ్ అని. ఇలా చాలామంది రకరకాల మోసాలలో, రకరకాల వ్యవహారాలలో చిక్కుకుంటారు. ఇలా కాదు సార్, వైద్యో నారాయణ, వైద్యుడు దేవుడు వంటివాడు కాబట్టి డాక్టర్ గారిని నమ్మాలి అని నమ్మి డాక్టర్ దగ్గరికి వెళ్తే నట్టేట ముంచిన డాక్టర్లు లేరా? నాకు తెలిసి ఒక కేసు ఊరినే వచ్చింది, ఆయనకి ఈఎస్ఐ కార్డు ఉంది. ఎలాగ కార్డు ఉంది కదా, ఆపరేషన్ చేసేద్దామని ఆపరేషన్ చేసేసారు. తెలిసింది ఏంటంటే అతనికి ఆపరేషన్ అవసరమే లేదట. ఆపరేషన్ అవసరం లేని వ్యక్తికి ఆపరేషన్ చేసిన తర్వాత 15 రోజుల్లో చచ్చిపోయాడు. ఆపరేషన్ ఫెయిల్యూర్. వీళ్ళకి ఆపరేషన్ చేస్తేనే వీళ్ళకి కాస్త డబ్బులు వస్తాయి. ఆఖరికి ఎంతకు దిగజారంటే చచ్చిపోయిన శవానికి కూడా ట్రీట్మెంట్ చేసే దౌర్భాగ్య స్థితికి వచ్చేసారు. ఏదో సినిమాల్లో చూపెట్టారంట చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ అంటే ఏంటంట, కాకినాడలో చేయలేదా? కాకినాడలో జరిగితే హాస్పిటల్ మీదకి వెళ్ళి అద్దాలు పగలగొట్టలేదా? ఎక్కడికక్కడే జరుగుతున్నాయి. ఎక్కడో సినిమాలోనంట ఏదో జరిగిందంట కాదు. ఇలాంటి మోసగాళ్ళు అడుగడుగున ఉంటారు. కాకినాడలో ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంట, కిడ్నీలో నొప్పి వస్తుందని. వెళ్ళగానే సీసాలు తీసి ఎదురుగా పెట్టాడంట. నీ కడుపులో ఇంతెంత రాళ్ళు ఉన్నాయి, ఆ రాయి ఇంతగా పెరిగిపోద్ది, అంతగా పెరిగిపోయిన తర్వాత నీకు ఆపరేషన్ చేయడానికి ఉన్నది, నీకు కిడ్నీయే తీసాలి ఇంకా అని చెబితే పాపం వీడు గడగడలాడిపోయాడంట. సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాను, నా జీతం ఎంత, నా బ్రతికెంత, ఆపరేషన్ అంటే నేను డబ్బులు ఎక్కడి నుంచి తేగలను, అప్పట్లో ఆరోగ్యశ్రీ కూడా లేదు, నాకు ఏ హెల్త్ కార్డ్స్ లేవండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సార్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే అలాగయ్యా, ఇక్కడ ఉండి కబురు పెట్టు, ఎవరొకరు నీ బంధువులు వచ్చి నీకు ఏదో ఒకటి చేయిస్తారు. అలా కాదండి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కిడ్నీ ఏమన్నా అయితే ఏం చేస్తావు అని నా మొత్తం చెబుతూ ఉంటే పాపం అల్లిపోయి ఏడిచి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడంట. వచ్చి ఏరా బాబు అని అంటే ఇలా అంటున్నారండి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారండి ఒక్క నిమిషం అండి, 1 గంటలో వస్తామండి అని చెప్పి డబ్బులు సెట్ చేసుకుని వస్తాను అక్కడి నుంచి తీసుకొచ్చేసి కాకినాడలో ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు, పెమ్మాడి వెంకటేశ్వరరావు గారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన చూసి ఒక 400 రూపాయలు మందులు రాసి
మందులు వాడుకో బాబు, తగ్గిపోద్ది నీకు, ఇదేం పెద్ద ఏం కాదు, ఆపరేషన్ గట్ట పడుతుందా అండి. ఆపరేషన్ దీనికి ఆపరేషన్ ఎందుకు? ఆపరేషన్ ఏం అవసరం లేదు. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కరిగిపోతాయి, మందుల ద్వారా కరిగిపోతే నీళ్ళు ఎక్కువ తాగు, మందులు ఎక్కువ వేసు, అయిపోయాయి. అయిపోయింది. కిడ్నీలో స్టోన్స్ లేవు, ఏమీ లేవు. ఎక్కడికి మా పాస్టర్ గారి విషయంలో లంగ్స్ పాడైపోయినాయి, 50% పని చేస్తున్నాయి, ఇక అయిపోయింది. ఇంకా తొందరలో నీకు నరాల వీక్నెస్ కూడా వచ్చేద్ది, నువ్వు ఇలా 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 అంటూ యాపిల్లా ఉండవలసిందని చెప్పాడు ఆయన మహానుభావుడు. మరి ఎంతైనా సరే లైవ్లో వెళ్తుంది కాబట్టి ఆ డాక్టర్ పేరు చెప్పి పరువు తీయట్లేదు. వెంకటేశ్వర గారి పేరు ఎందుకు చెప్పామంటే ఆయన వల్ల మంచి జరిగింది కాబట్టి చెప్పాను. ఆ ముందు డాక్టర్ పేరు చెప్పాను అనుకోండి, చాలామందికి తెలుసు, చెప్పినా పర్వాలేదు, అలాంటి మోసగాడి పేరు, కానీ ఎందుకు బ్లేమ్ అవమానపరచడం అని, అంతే. వాడు ఎదవైనా సరే మనం కాదు కదా అనేది అన్నమాట. కావాలంటే చెప్పమంటే చెప్పేస్తాను, మీరు చెప్పమని అన్నా నేను చెప్పను. ఇప్పుడు ఎవరు చెప్పమంటే ఆయన చెప్పమంటే, ఎవడైతే మోసగాడు ఉన్నాడో ఆ మోసగాడు చెప్పమంటే చెప్తాను. అలా భయపెట్టారు, రకరకాల భయాలు. తీరా హైదరాబాద్ అయ్యగారు అన్నారు, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి బాబు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ సతీష్ కుమార్ కదా తీసుకెళ్ళారు. ఆయన ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ చూసి, స్కాన్ రిపోర్టు, ఎక్స్రే రిపోర్టు, ఆ లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ రిపోర్టు అన్నీ చూసి, ఇది ఎవరు చెప్పారమ్మా మీకు? డాక్టరే చెప్పాడు. అసలు నీ లంగ్స్ 50% వర్క్ చేస్తున్నాయా? ఇన్ని మందులా? 3,000 రూపాయల మందులు, 2 సంవత్సరాల మందులు వాడాలంట, నెలకు 3,000. ఏం వేసాడు చూడండి టార్గెట్. ఆయన అన్నాడు, ఇందులో ఒక్కటంటే ఒక్క ట్యాబ్లెట్ నువ్వు వాడొద్దు, అంతేకాదు నేను కూడా ఒక ట్యాబ్లెట్ నీకు రాయను, ఎందుకంటే నీకు ఏ రోగం లేదు, హ్యాపీగా వెళ్ళిపోయి శుభ్రంగా తిని మీ పని ఏదో మీరు చేసుకుని ప్రశాంతంగా ఉండమ్మా, ఏమీ లేదు నీకు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, వైద్యో నారాయణ అని కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? కొబ్బరికాయ తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఎక్కడ కొట్టాలి? నాకు తెలిసి నెత్తి మీదే కొట్టాలి. కాకినాడలో 3 డాక్టర్లు. ఏదన్నా తొందర పడిపోకండి, నా దగ్గరికి వచ్చారనుకోండి, అమ్మ తొందరపడకండి అమ్మ, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయాలి, ఆ తర్వాత మనం ఒక నిర్ణయానికి కావాలని. ఎందుకంటానంటే ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. ఒకసారి వాకల్ కార్డు కొంచెం బొంగురిపోయి పాస్టర్ గారికి గొంతు చాలా బొంగురుగా వస్తుంది. బొంగురుగా వస్తుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, ఆ గొంతు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేశారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. అమ్మ నీకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మందులు వాడాలని. నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా ఏమన్నాడంటే థైరాయిడ్ ఉందమ్మా, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలని. నాకు ఆలోచన వచ్చింది, థైరాయిడ్ అంటే ఎంతకాలం వాడుతాం మందులు, ఇంక అలా వాడవలసిందే కదా, ఒకసారి హోమియో డాక్టర్ని కలిస్తే బాగుంటుందని మళ్ళీ ఈ హైదరాబాద్ సతీష్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన, మీ కాకినాడ డాక్టర్లకు బుద్ధి ఉందా? నీకు ఈ రిపోర్ట్ ప్రకారం, రిపోర్ట్ నువ్వే కదా, నీదే కదా, నాదే సార్, ఈ రిపోర్ట్ ప్రకారం నీకు థైరాయిడ్ ఉందని ఎవరు చెప్పారమ్మా? థైరాయిడ్ లేదు నీకు, థైరాయిడ్ మందులు నువ్వు వాడొద్దు. అలాగని ఆయన 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్లలో ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా ఆవిడ వేసుకోలేదు, హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఎవరిని నమ్మొచ్చు? అంటే చిట్ ఫండ్స్ వేసే వాళ్ళని నమ్మొచ్చా? అంటే ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద బ్యాంక్ అయినా ఎప్పుడు బోర్డు తిప్పేస్తారో, ఎప్పుడు నీ డబ్బులకి ఎసరు పెడతారో నీకు తెలియదు. మరి వైద్యుడే దేవుడు అనుకుంటే డాక్టర్లు నమ్మితే డాక్టర్ ఎప్పుడు నెట్టాడు ముంచుతాడు. అలా కాదు సార్, లాయర్ దగ్గర మనం ఏది దాచకూడదు, లాయర్ని చాలా నమ్మొచ్చు. లాయర్ని నమ్మొచ్చా? ఒక ఆయన అన్నాడు, ఈయన లాయర్ కదండి లయ్యర్ అని. ఏం చెబుతారో తెలీదు,
ఆఖరి నిమిషానికి అవతల పార్టీ ఎక్కువ డబ్బులు ఎత్తానంటే టప్పును బోర్డు తిప్పేస్తాడు, అంతే అయిపోయింది. తీసుకెళ్ళి నట్టేట్లో ముంచేస్తాడు. ఎవరిని నమ్మాలి? డాక్టర్లనా, లాయర్లనా, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారినా? ఎరా తమ్ముడు, ఎస్ఐ గారు రమ్మన్నారు ఒకసారి, నేను లేదు ఏదో ఎవరో అన్నాడంట, చిన్న కంప్లైంట్, ఒకసారి రా వెళ్ళిపోదాం. ఆయన భుజం మీద చేసి తీసుకెళ్తాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భుజం మీద చేయి తీసి కొంచెం వెనక్కి నడుస్తాడు, ఎందుకంటే బూటు కాలుతో తనడానికి. భుజం మీద చెయ్యేసాడు నా అన్నయ్య అనుకుంటా, బూటు కాలుతో దంతేగాని తెలియదు వాడి యొక్క రాక్షసత్వం ఏంటో. నమ్మి పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే చాలా మంచిది. నేను కూడా నమ్ముతాను. పోలీసుల్లో చాలా మంచి పోలీసులు ఉన్నారు. డాక్టర్లు అందరూ మోసగాళ్ళు కాదు, మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. అందరినీ మోసగాళ్ళు అన్ను. సుగంధబాబు విషయంలో అయితే ఎంతమంది డాక్టర్లు తల్లి చచ్చిపోతే బిడ్డకు మాత్రమే కాదు, తల్లి చచ్చి మొహమ్మే చెప్పేసేవారు. డాక్టర్ రవిశంకర్ గారు, ఏం పర్లేదమ్మా ధైర్యంగా ఉండు, నేను ట్రీట్మెంట్ చేస్తాను నీకు. భరతలక్ష్మి గారి దగ్గర పంపించారు డాక్టర్ అమ్మగారు, ఆమె చాలా ఈజీగా చెప్పింది. హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉంటే ఉంది కానీ అది ఎంత సివియారిటీ కాదు, నీకేం కాదమ్మా, నేను వైద్యం చేస్తాను. ఆవిడ ముందుకు వచ్చింది. మంచోళ్ళు లేరా? నమ్మదగిన వాళ్ళు ఉన్నారు, నమ్మదగన వాళ్ళు కూడా మెజారిటీ అటు ఉన్నారు. అది నేను చెప్పేది. చిట్ ఫండ్స్ అన్నీ మోసం అని నేను అంటలేదు, బ్యాంకులు అన్నీ మోసం అంటలేదు. అలాగంటే ఏ బ్యాంకు ఉండదు. బ్యాంకుల వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బోర్డు తిప్పేసే వాళ్ళు ఉన్నారు. అండ్ చిట్ ఫండ్స్ కట్టుకునేటువంటి ఇళ్ళ దగ్గర చిట్ ఫండ్ చేసుకుంటూ చీటీలు వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు ఎత్తేస్తారని నేను చెప్పను. నమ్మకంగా వేసే వాళ్ళు లేరా? ఏమా నమ్మకంగా చీటీలు ఎత్తేవాళ్ళు లేరా అండి? ఉన్నారా లేరా? మన సంఘంలోనే ఉన్నారు. అందరినీ మోసగాళ్ళు అంటున్నాడు పాస్టర్ గారు అనుకోకండి, మోసగాళ్ళ సంగతి చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరిని బాధ పెట్టని న్యాయంగా, నమ్మకంగా, నీతిగా బ్రతికినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఓసారి ఆటో ఎక్కాను నేను, అదే ఆటోకు పోలీస్ ఆయన ఎక్కాడు. ఆటో దిగ్గానే డబ్బులు తీసిస్తున్నాడు. ఆటో అంటే పర్వాలేదేంటి, నేను ఆటో ఎక్కాను, నీ కిరాయి, నీ డబ్బులు ఇస్తున్నాను అని కరెక్ట్గా చిల్లరతో పాటు తీసి అతని చేతిలో పెట్టాడు. నాకు అనిపించింది, ఆటో కూడా ఆశ్చర్యపోయాడు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కి దిగిపోతారే తప్ప. జనతపురం వంతెన దగ్గర ఒక ఆయన నిలబడి అక్కడ జిలాబీ కొట్టి దగ్గరికి వెళ్ళి జిలాబీ తీసుకుని తినేస్తున్నాడు. వీళ్ళ తాతగారు జిలాబీ సెంటర్ అది. మరి కొంతమంది ప్రతి రూపాయి కూడా చాలా నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫూల్స్ అని నేను చెప్పను. అలా మనుషులందరిలో, అన్ని వ్యవస్థలలో దైవిక సంబంధమైన వంశోళ్ళు ఉన్నారు, అందులోని కూడా మోసగాళ్ళు ఉన్నారు. ఫేక్ పాస్టర్ అని టీవీల్లో వార్తల్లో మనం వింటుంటాం. బురిడి కొట్టిస్తున్నటువంటి పాస్టర్స్. నిజమే. మరి బురిడి కొట్టించిన బాబాలు లేరా? మరి కొత్త బాబాలు వచ్చారు. మొన్నోడు ఫ్యాన్ బాబా అటవాడు, తెలుసా? చూశారు మీరు ఫ్యాన్ బాబా? ఎంతమంది చూశారు ఫ్యాన్ బాబా? అదేం లేదు, తిరిగి ఫ్యాన్ చేత్తో ఆపుతాడు బాబా. సిగరెట్ బాబా కూడా వచ్చాడు, సిగరెట్ ఊదేస్తూ ఉంటాడు. ఇంకొక బాబా వచ్చాడు, వాడు ఏంటంటే లెంపకాయలు బాబా. పటపట చూసారా, పట్ 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 గోపాలు పగలు కూడా వస్తున్నాడు. భర్త ఒక మాట అంటే ఇడాకుల కొరకు వెళ్ళిపోతారు వీళ్ళు, ఆడితో దండించుకుంటున్నారు వెళ్ళి. ఇంకోడు గుద్దులు బాబా, గిబి 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 గుద్దేస్తున్నాడు వంగబెట్టి మళ్ళీని ఈపు మీద. ఇంకోడేమో చెప్పు దెబ్బలు బాబా, ఇంకోటి చీపురు గట్ట బాబా, ఇంకోటి కాలుతో తన్ని బాబా. మరి ఫేక్ గా లేరా బాబాల్లోని? శుభమంట వాక్యం చెప్పాడు, అలాంటి దరిద్రుడి పేరు తలంచుకోవడం వేస్ట్. ఇలా పనికి మాలినటువంటి వాళ్ళ లేరా? ఫేక్ గాళ్ళు, ఫేక్ పాస్టర్స్ లేరా? ఓ పాస్టర్ అంటాడు, రిలీజ్ చేస్తున్నాను,
ఇప్పుడే మీ అకౌంట్లో చూసుకోండి డబ్బులు. జగన్ గారన్న బటన్ నొక్కి డబ్బులు వచ్చేస్తుంటాయి. చూడలేదా మీరు? చూడలేదా బాబాని? క్రిస్టియన్ బాబా వాళ్ళ కిందన మళ్ళీ ఒక ఫోన్పే నెంబరు పెడుతున్నాడు. ఆ అకౌంట్ ఎందుకు? ఆయన ఉఫ్ అని బదులు వాళ్ళు లాగేసుకుంటే ఆయన అకౌంట్లోకి వచ్చేది కదా డబ్బులు. ఎవరి అకౌంట్లోకి వదలడం ఎందుకు సార్? నీ అకౌంట్లోకి ఊదుకోవచ్చు కదా. మళ్ళీ ఫోన్పే నెంబర్ ఇచ్చి మళ్ళీ అడగడం ఎందుకు డబ్బులు? అన్ని చోట్ల మోసగాళ్ళు ఉన్నారు. ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాదు. కానీ ఈ విశ్వంలో ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశంలో నీకు ఆశీర్వాదము కావాలి అనుకుంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా నువ్వు ఆశీర్వాదము నొందగలుగుతావు. ఎవరాయన అంటే నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు ఈయన? తను నమ్మిన వారిని నట్టేట ముంచేవాడు కాదు, నమ్మిన వారికి టోపీ పెట్టేవాడు కాదు. తను నమ్మినవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన తన మాట నెరవేర్చే దేవుడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం అవసరమైతే ఈ భూమి ఆకాశాలు అడ్డుగా వచ్చాయంటే వాటినన్నా తీసి కొత్తగా చేస్తాడు, కానీ ఆయన మాట వెనక్కి తీసుకోడు. అటువంటి వాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మాట ఇచ్చాను, కానీ ఈ మాట నేను నెరవేర్చుకోలేకపోయాను అని భర్త అంటాడు భార్యతో, భార్య అంటుంది భర్తతో. తల్లిదండ్రులు పిల్లలకి మాట ఇస్తారు, నెరవేర్చుకోలేకపోతే. సరే నువ్వు 10th పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తాను అనుకుంటాడు, కానీ కొన్ని ఇవ్వలేకపోవచ్చు. ఆ పెళ్లి రోజుకి నీకు మంచి నగలు చేయిస్తాను అని భర్త మాట ఇచ్చాడు అనుకోండి, అక్కడి నుంచి కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. మరి ఏమో మరి మొత్తానికి అదొక మాయ. చాలా రుచికరమైన వంటలు తింటాడు అబ్బాయి గారు. అనుకున్నట్టుగా ఆ పెళ్లి రోజుకి నగలు లేవు, ఏమీ లేవు, మొత్తం అంతా శూన్యం. భర్త అన్నాడంట, మసాలా నూరుకోవే, మాంసం తెస్తానన్నాడంట. తెస్తాడు కదా అని మసాలా నూరుకుని ఉందట. వీడెళ్ళి తాగేసి ఇంటికి వచ్చి ఈవుని మసాలా కొట్టేసాడండి శుభ్రంగా. ఇలాంటివి ఉంటాయి. నమ్మదగిన వాళ్ళు కనపడి నమ్మదగిన వాళ్ళు. కానీ దేవుడు మాట ఇస్తే ఆ మాట ఎప్పటికీ తప్పడు. రాజకీయ నాయకులు కూడా మాట ఇస్తారు. ఈ ప్రభుత్వం వారు 9 హామీలు ఇస్తే ఇంకో ప్రభుత్వం 6 హామీలు ఇస్తే నమ్మకం. మీరు వేయండి ఓటు, మేము ఇస్తాం మీకు షూటు. ఇవన్నీ కేటుగాడి మాటలు ఇవన్నీ. మొన్న ఎవడో వచ్చి అంటాడు, పాస్టర్ గారు దీనికే ఓటు వేయండి, వేస్తే 2 చక్రాలకి ఫుల్ గాలి కొట్టుంది కాబట్టి మీ చేతిలో గ్లాస్ పెడతాం, నెత్తి మీద పువ్వు పెడతాం, మిమ్మల్ని చాలా స్పీడ్గా తీసుకెళ్తాం అంటే ఫ్యాన్ గాలికి ఏమన్నా ఎగిరిపోతారేమారా బాబు, ఎందుకు వచ్చింది ఇవన్నీ? నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ కాదు సార్, ఒక బోర్ పట్టుకుని ఊదుకోండి అని చెప్తున్నాను. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఆయన 6 హామీలు ఇస్తాడంట, ఈయనేమో 9 హామీలు ఇస్తాడంట. నేను అన్నాను, సార్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని అడిగాను. హామీలు సరే, డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? భూములు అమ్ముతారు, దేశంలో సంపద అమ్ముతారు. ఇంకా తర్వాత అమ్మడానికి ఏమీ లేకపోతే నా నెత్తి మీద 1 లక్ష రూపాయలు, నీ నెత్తి మీద 1 లక్ష రూపాయలు బోర్డు పెట్టి ఫర్ సేల్ అని కార్లు నెత్తి మీద బోర్డులు పెడతారు, చూశారు? యూజ్డ్ కార్స్, పాత కార్లు ఫర్ సేల్ అని అందరినీ పెట్టి అమ్మేస్తారు అనమాట. తర్వాత
హామీలు ఇవన్నీ కూడా మోసాలే, టోపీలు పెట్టడాలే. ఏ ప్రభుత్వమైనా మనకు పెట్టేది టోపీయే. ఏం కావాలి సార్ ప్రజలకి? ఏం కావాలంటే హామీలు, లేకపోతే అవి కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఇవన్నీ కావాలంటే ముందు మనకి డబ్బులు కావాలి, మన దేశం అభివృద్ధి చెందాలి. దానికోసం పాలకులు ఎవరైనా వస్తారు, నెక్స్ట్ సీఎం ఎవరైనా రానియండి, ఎవరొచ్చినా మనకు సంతోషమే. కానీ జ్ఞానము కలిగి ప్రజలను నట్టేట ముంచే వాళ్ళు కాక నమ్మకస్తులు రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఒక క్రైస్తవ నాయకుడిగా, సేవకుడిగా నేను ఈ యొక్క మాటను సెలవిస్తున్నాను, చెబుతున్నాను. ఏంటయ్యా అంటే నమ్మకస్తులు ఉండాలి. ప్రజల్ని నట్టేట ముంచేవాళ్ళు కాదు. ఓటేసిన వాడిని, నమ్మకం పెట్టుకున్న వాడిని నట్టేట ముంచేవాడు కాదు. కావాల్సింది ఎవరు కావాలి అంటే దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళు, నమ్మిన ప్రజలకు మాటిచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు ఉండాలంతే. కానీ అది చాలా కష్టమైన సంగతి. ఏదేమైనా ఎవరైనా, రాజకీయ నాయకుడైనా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, మాస్టర్ అయినా, అయ్యి బాబోయ్ స్కూల్ రీఓపెనింగ్ అవుతుంటే ఎన్ని వాగ్దానాలు. కాకినాడలో ఒక స్కూల్కి వెళ్తే ఎన్ని చెప్పారు తెలుసా? పిల్లలకన్నీ ఏసీ రూమ్స్ అండి. అంటే కింద 2 రూములు ఉన్నాయి ఏసీ రూమ్స్, అది కూడా ఎల్కేజీ పిల్లలకి. పైన అన్ని ఫ్యానులు లేవు, కిటికీలు లేవు పైన అన్నీ కూడా. అంత అన్నాడు ఎంత అన్నాడు గంగరాజు అని మా ఇంటికాడ ఒక ఆయన పాట పాడేవాడు మా చిన్నప్పుడు. అద్దాల మేడ అన్నాడు, నట్టింటి నుయ్యి అన్నాడు, నత్తగుల్ల సేద అన్నాడు అంట. లోపలికి వెళ్తే ఏమీ లేదు, అన్నీ గంగరాజు మాటలే ఇవన్నీ. అంత అంటాడు ఎంత అంటాడు, అన్నీ కూడా అంతే. ఎవడైనా అంతే, చెప్పేదేమో చాలా అద్భుతమైన మాటలు, లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ కనపడదు అక్కడ. ఢిల్లీ రైల్వే స్టేషన్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఆడు చెప్పాడు మెన్యూ, మీకు ఒక ప్లేట్ పూరీలో ఇన్ని ఇస్తాం అని చెప్పాడు. లోపలికి వెళ్తే ఏం కనపట్లేదు. ఆడు చెప్పింది హిందీలో చెప్పాడేమో, మేము అన్ని రకాల ఐటమ్స్ అనుకున్నాం, మనకేం తెలుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టాడు, ఇదొక ఐటమ్ అంట. చిన్న పచ్చిమిరపకాయ ఉడకబెట్టి ఏదో చేస్తారు కదా మిరపకాయ, ఆ మిరపకాయ ఒకటి, ఇదొక ఐటమ్. శనగల కర్రీ అన్నాడు, అది ఇంత వేసాడు ఇలాగా, ఇంత స్పూన్ తోటి. అన్నీ కలిపి 90 రూపాయలు అంతా తీసుకున్నాడు. ఆ 90 రూపాయలకి ఆ పూరీలు ఒకటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, మిగిలిన అన్నీ ఇంత మనం పట్టుకెళ్ళడం మర్చిపోయాం, పోతద్దాం కనిపించిన అనమాట. అప్పుడు ఇంత లావు బోర్డు, లోపలికి వెళ్తే తుస్సు. అంటే ఏ వ్యవస్థలోనైనా సరే నేను చెప్పేది ఏంటంటే, నమ్మదగిన వాళ్ళు ఉండరు, నమ్మదగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ వ్యవస్థలన్నిటినీ నమ్మొద్దు, ఒకే ఒక ఆయన్ని నమ్మండి. ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పడం ఆయన వల్ల కాదు. ఎవడో అడ్డొచ్చాడండి అందుకని నేను మాట తప్పానంటే అవసరం అయితే ఆయననే లేపెత్తాడు, కానీ ఆయన మాట మాత్రం నెరవేర్చుకుంటాడు. అంత అద్భుతమైన దేవుడు ఈరోజు నేను ప్రకటించే దేవుడు, నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన దేవుడు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగాలనుకునేవాడు ఎవరు ఆశీర్వదిస్తారని నమ్మాలట? నమ్మదగిన దేవుడు ఆశీర్వదించవాలని కోరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? నమ్మదగిన వారిని ఆశీర్వదిస్తాడు. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. తను నమ్మేవారి పట్ల దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటాడు. అంతేకాదు, దయగలిగిన వారి మీద దయగలిగిన వాడిగా ఉంటాడు, కఠిన వికటంగా ఉంటాడు కదా. దేవుడు నీ పట్ల ఆయన నమ్మదగిన వాడుగా, మాట తప్పని వాడుగా నువ్వు ఉండాలంటే నీవు కూడా ఆయన పట్ల నమ్మకస్తుడుగా, నమ్మదగిన వాడుగా ఉండాలి అనేది
మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైన కీలకమైన విషయము. ఈ విషయం మర్చిపోవద్దు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి ఎవరికి కలుగుతాయి దీవెనలు? నమ్మకమైన వానికి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా విజయము పొందాలనుకుని ఆశీర్వాదం నొందాలనుకునేవాడు కూడా ఏమై ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క నేత్రము, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది అంటే నమ్మకస్తుల కొరకు వెతుకుతూ ఉంది. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ మాట దావీదు అన్నాడు కదా అని ఒకవేళ అనుకోవచ్చు. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదనని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇది దావీదు మాటలలాగే కనపడతాయి. కానీ 4లోకి వచ్చేసరికి మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు. ఇది ఎవరు పలుకుతున్న మాటలా ఉంది? దావీదు పలుకుతున్న మాటలాగే ఉండి సడన్గా అది దేవుని వాక్కులాగా వినబడుతుంది. ఒకవేళ దావీదే అనుకుందాం కొన్ని నిమిషాలు. దావీదే తన దగ్గర నివసించేవాడు నమ్మకస్తుడు ఉండాలని కోరుకుంటే మరి దేవుడు ఎవరిని కోరుకుంటాడు? అపనమ్మకస్తులను కోరుకుంటాడా? కాదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించేటువంటి దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులు ఎక్కడున్నారు? నేను అప్పగించిన దాని విషయంలో నమ్మకత్వము ఎవరు కలుగున్నారు? ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుని నేత్రం ఇది చూస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. నమ్మకస్తుడే దేవునికి అవసరమైన వాడు. మనకు తెలుసున్నటువంటి ఒక ఉపమానం, ప్రభువు చెప్పిన ఉపమానం, నేను చెప్పిన ఉపమానం కాదు, అది మన ప్రభువే చెప్పిన ఉపమానము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి మనకు ఒక ఉపమానం కనపడుతుంది. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడట, ఇంకొకడికేమో 2 తలాంతులు ఇచ్చాడట, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడంట. తలాంతు అంటే అక్కడ రేట్ ఎంతో చెప్పాడు చూడండి, 3,600 రూపాయలు. 3,600 ఇంటూ 5 ఎంత అయింది? 18,000 రూపాయలు. అంతేనా? కరెక్టేనా? 3,600 అయ్యా, 3,600 ఇంటూ 5 అంటే 18,000 రూపాయలు. ఇంకొకటికి ఎంత ఇచ్చాడు? 2 తలాంతులు అంటే 7,200. ఇంకొకటికి ఎంత?
3600. ఇవి ఇచ్చి వ్యాపారం చేయండి అన్నాడట. చేయమంటే వీళ్ళు ఏం చేశారంటే వ్యాపారం చేశారు. అందులో ఒకడు 5 తలాంతులకి మరి 5 సంపాదించాడు. ఇంకొకడు ఏం చేశాడంటే రెండిటితో మరి 2 సంపాదించాడు. ఇంకోటి ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి గొయ్యి తీసి గోతులో కప్పెట్టాడు. ఇది సంగతి మన అందరికీ తెలుసు. అయితే 5 తలాంతులు 2 తలాంతులతో దాన్ని రెట్టింపు చేసినటువంటి వారి గూర్చి ప్రభు అన్న మాట 23లో చూడండి. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు అండి. కాబట్టి ఏం చేస్తున్నాను, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నీకు ఇచ్చిన 5 తలాంతులే, కానీ దానిలో నీవు నమ్మకంగా ఉంటే నీకు అనేకమైన వాటి మీద నియమిస్తా. నీ భూమి మీద ఉంటుండగా దేవుడు వారికి డబ్బులు తలాంతును ఎలాగైతే ఇచ్చాడో నీకు కూడా ఏదో ఒక తలాంతు ఇస్తాడు. డబ్బు రూపాయన కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆత్మాభిషేకం కావచ్చు, లేకపోతే వాక్య ప్రత్యక్షత కావచ్చు, సత్య దర్శనం కావచ్చు, పాటలు పాడే జ్ఞానం కావచ్చు, ప్రవచించే వరము కావచ్చు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానిలో నమ్మకముగా ఉండాలి, దానిని రెట్టింపు చేయాలి. దేవుడు నీకు రక్షణ అనే వరం ఇచ్చాడు. నువ్వు విశ్వసించడం వల్ల దేవుడు నీకు రక్షణ అనే వరం ఇచ్చాడు. నువ్వు దాంతో ఏం చేయాలి అమ్మా? ఇతరులను రక్షించాలి. నువ్వు రక్షణ పొందేవు, సరిపోలేదు. ఆ రక్షణ నేను మాత్రం పొందేం చాలండి, మళ్ళీ నేను ఇంకోళ్ళకి చెప్పేసాను అనుకోండి, వాళ్ళందరూ రక్షణ పొందుతారో పొందరో, ఒకవేళ పొందిన తర్వాత నిలబడతారో నిలబడరో. కొంతమందికి అంతా పనికిమాలిన ఆలోచనలే, పనికొచ్చే ఆలోచనలు ఉండవు, బాగుపడే మాటలు మాట్లాడరు, అనవసరమైన పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతారు. మరి రక్షణ సువార్త చెప్పరు, ఒక దేవుని దగ్గర ఎందుకండి అందరిని మనం నడిపించడం? నడిపించిన కాడి నుంచి ఆడు సరిగ్గా నడుతాడో వాడు రక్షణ పొందుతాడో, అదంతా నీకెందుకు అమ్మ? సువార్త చెప్పేవా ఎవరికన్నా అంటే ఒక ఆవిడ అంటే దేవుడి నామానికి అవమానం అండి అంటుంది. ఏటమ్మా, నువ్వు సువార్త చెప్తే దేవుడి నామానికి అవమానం ఏంటంటే వాళ్ళు దేవుడిని దూషింతారండి, అందుకని దేవుడి నామానికి అవమానం. వీళ్ళు ఎలాంటి గోతులో పాతి చూడండి, తలంతని రుమాలతో గట్టి తీసి గోతులో పాతి పెట్టాడంట. భూమిలోని పాతి పెట్టే వాళ్ళగా కాదు, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని ప్రయోజనకరంగా. మీకు ఇచ్చిన ఎండ తగిలితే నల్లగైపోతానండి. చాలామందికి బెంగ, ఎండ తగిలితే నల్లగా. నాకు ఆ బెంగ లేదు, ఎందుకైతే మనం ఉన్నదే ఆ కలరు. ఇంక నేను బెంగ పడేది ఏముంది? కొంతమందికి ఎంత బెంగో, ఎండాకాలం సువార్త అయ్యి బాబోయ్ ఎండ అసలు పడతాను నాకు, ఏమంటే కలర్ మారిపోతాను. అందుకే తెల్లగున్న వాళ్ళకంటే నల్లగున్న వాళ్ళు ధన్యులు, వాళ్ళకి ఏ భయం ఉండదు. ఒక్కపడివారు ధన్యులు అన్నట్టు నల్లగున్నవారు ధన్యులు, వారికి ఏ భయమూ ఉండదు. ఏ భయం అనే కంటే ఎండ భయం అసలే ఉండదు. ఇంకే భయం? దిష్టి పెడతారనే భయం ఇంక అసలే లేదు. ఎవడు పెడతాడు దిష్టి? తెల్ల సుగుణంగా మసిబామితారు నెత్తికి, ఎందుకంటే దిష్టి తగిలేస్తుందని. దిష్టి తగిలేదని అందంగా ఉన్న మోకానికి ఎందుకమ్మయ్యా నేను. అదే నల్లగున్నారు అనుకోండి, ఏ దిష్టి చుక్క పెట్టరు, అవసరం లేదు. ఇంకా ఎవడు పెడతాడు దిష్టి? దిష్టి చుక్కలు, బుగ్గు చుక్కలు ఏం అసలు. సుగంధ పుట్టడమే లడ్డూలాగా పుట్టేవాడు, చాలా ముద్దొచ్చి కూడా అందరు ఎత్తేసుకుని చేసేవారు. బుగ్గు సొక్కలు ఎట్టండి, ఆ సొక్క ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. వాడికి ఏది ఇష్టం. ఒరే బాబు రే కరెంట్ ఉందిరా అందులో, పెట్టకంటారా చేతులు కట్టనా?
ఏం పెట్టలేదు. పెడితేనే కొంతమంది కాటుకు పెడితే కళ్ళు బాగవుతాయని పిల్లలకి కాటుకు పెడతారు. ఎవరో చెప్పారు పాస్టర్ అమ్మ గారికి, కళ్ళు కాటుకెట్టమంటే పెట్టితే శుభ్రం డాక్టర్ అమ్మ గారు తిట్టింది ఆవిడ. మతుందా లేదా మీకు అసలు? ఏమనుకుంటున్నావు అమ్మా? కెమికల్ అవి. ఆ కెమికల్ ఎందుకు పెట్టాలి కళ్ళల్లోనూ? పెట్టకండి అసలు. ఆవిడ హిందువే, క్రిస్టియన్ డాక్టర్ ఏం కాదు. ఇంకా అది కూడా మానేసు. ఎంత కాటికెట్టి ఎవరిదో దిష్టి తగిలేస్తుందని. బాబు నీ అందానికో దండం తల్లి. సరే, చిన్నపిల్లలకి దిష్టి తగిలిందని పెట్టారు, మరి పెద్దోళ్ళకి తగలట్లేదు దిష్టి. ఏం చేయాలి? మీరు కూడా ఇక్కడ సుక్క ఎట్టుకుని వెళ్ళండి. గెరగల సంబరంలో ఉంటుంది అప్పుడు. దేవునికి స్తోత్రం. అందంగా ఉంటే భయాలు ఎక్కువ ఉంటాయి, కానీ నల్లగున్న వాళ్ళకి ఏ భయం లేదు. అందుకే నేను అమ్మ నీకు ఇచ్చిన అందం, నీకు ఇచ్చిన ధనం, నీకు ఇచ్చిన ఆరోగ్యం, వీటిని రెట్టింపు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ రెట్టింపు అయ్యేది ఎప్పుడో తెలుసా? దేవుని పని చేసినప్పుడు. పారాన్ని రాసి నెయిల్ పాలిష్ చేసి ఎన్ని తిప్పలు పడతారో అందం కోసం. నేను చెప్పనా? సువార్త సమాధానం పర్వతముల మీద సుందరములు. దేవునికి స్తోత్రం. ఎంతో సుందరం, ఎంతో సుందరం, ఎంతో సుందరం. కాకినాడలో ఒక దైవజనరాలు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చెప్పులు చాలాసార్లు నేను గమనించాను. కాళ్ళు ఇలా ఈ పగిలిపోయినట్టుండి చెప్పులు మొత్తం అరిగిపోయి, పాస్టర్ గారు ఒక పక్కన వెళ్తాడు సువార్తకి, అమ్మగారు ఇంకో పక్కన వెళ్తాడు. వాళ్ళ వయసు చాలా పెద్ద వయసు అని వెళ్ళిపోతారు. అలా సువార్తకి వెళ్ళి గృహ దర్శనం చేసి ప్రార్థన చేసి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరికో సువార్త చెప్పి వస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పాదాలు ఎలా ఉంటాయి? సుందరములు. నీ పారాన్ని చెరిగిపోకుండా, నెయిల్ పాలిష్ తగ్గిపోకుండా సుకుమారంగా పెంచావు నీ పాదాలు. నువ్వు అనుకుంటున్నావు సుందరం అని. దేవుని దృష్టిలో సుందరం కాదేవి. బోధకాళ్ళ కనపడుతుంటాయి దేవునికి. ఏం కాళ్ళరా? దేవుని పని చేయని కాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవయవమును దేవుని కొరకు నువ్వు ఉపయోగించాలి. అప్పుడే నీ జీవితం, నీ దేహము ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మకస్తుల కోసం చూస్తున్నాడు. మీకు 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, అమ్మ దేవుని పని కోసం ఖర్చు పెట్టండి, చర్చిలోకి పలానా వస్తువులు తండి, సంతకి వెళ్తున్నారు కదా రేపు భోజనాలు మనకి సామాన్లు తండి అని అంటే వెళ్ళి ఏదేదో 200 రూపాయల వస్తువులు కొని అవే గవర్నమెంట్లో లెక్కలు చెప్తారు చూడండి, అలా లెక్కలు చెప్పేసి 1000 రూపాయలు లెక్కలు చెప్పి 800 తినేసారు అనుకోండి. అలాంటి పనికి మూలలో ఎవరు ఇక్కడ లేరు. ఉదాహరణ మాత్రమే చెప్పాను తప్ప మిమ్మల్ని ఎవరిని అలాగ అనడం లేదంటే అలాంటి వాళ్ళు ఎవడో నా దగ్గర ఉండడు. ఎందుకంటే వారం వారం యాసిడ్ స్నానం చేయించినప్పుడు మా గచ్చంతా యాసిడ్తో గడినట్టు శుభ్రంగా అడిగేస్తుంటాం ఎప్పటికప్పుడు. అలాంటి అపనమ్మకస్తు ఎవడుంటాడు ఇక్కడ? ఉండడు, నాకు తెలుసు. ఒకవేళ అలా చేశారనుకోండి, వాడిని ఏమంటాం? మోసగాడు అంటాం. అలాగెవరు ఇక్కడ చేయరు. కానీ మన దేహమును, మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన బలమును, మనకిచ్చిన సమయాన్ని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? నమ్మకంగా ఉపయోగిస్తున్నామా, లేక దాన్ని ఏదో కాకి లెక్కలు చెప్పినట్టు, గవర్నమెంట్ లెక్కలు చూపించినట్టు లెక్కలు చూపెడుతున్నామా? కొంతమంది పాస్టర్స్ సంస్థల్లో పనిచేసే సేవకులు ఉంటారు, నాకు తెలుసు కొంతమంది. వాళ్ళని అడిగాను, మీరు ఏం చేస్తారు సార్ అంటే, నెలంతా రిపోర్టు సబ్మిట్ చేయాలి. సోమవారం నాడు ఉదయం నేను 10 మందికి సువార్త ప్రకటించాను, అందులో 2 బాప్తిసం పొందారు, వారికి నేనే బాప్తిసం ఇచ్చానని చెప్పాలి. రాస్తాడు. ఇలాగ రాసిన రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి నెలకి ఇచ్చేసరికి నెలకి కనీసం ఒక 10 మంది కన్నా బాప్తిసం ఇచ్చినట్లు లెక్క ఉంటుంది. సంవత్సరానికి నెలకు 10 మంది చొప్పున సంవత్సరానికి ఎంత అయింది? 120 మంది. సరే, మరి ఈ చర్చిలోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఫోటో తీస్తే ఎంత ఉంటారని అంటే 10 మంది ఉంటారు అక్కడ.
మరి 120 కదా సంవత్సరానికి, 10 సంవత్సరాలు బట్టి సేవ చేస్తే 1200 మంది ఉండాలి. ఏరి అసలు చెప్తే కదా, చేస్తే కదా, అసలు కనీసం ఒకడు సువార్త చెబితే కదా. ఒకసారి ఒక మ్యాగజైన్లో రాశాడంట, మేము 10 గ్రామములకు సువార్త ప్రకటించామని ఆ గ్రామాల పేర్లన్నీ రాశాడంట. దైవజనులకు ఆయన చదివి వాళ్ళకి ఫోన్ చేసి అడిగారంట, మీరు 10 గ్రామాలకు ఏ గ్రామాల్లో ఎప్పుడు ప్రకటించారు సువార్త అంటే, ఫలానా గ్రామాలండి. ఇంతకీ ఏంటనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు తెలివితేటలు? ఒక ఊర్లో సంత జరుగుతుంది, ఆ సంతకి 10 గ్రామాల నుంచి వస్తువులు కొనుక్కోవడానికి వస్తారు. అక్కడికి వెళ్ళి మైకెట్టి సువార్త చెప్పాడు. ఇప్పుడు ఎవరెవరున్నారు? 10 వీళ్ళు నమ్మకస్తులా? సువార్త చెప్పే విధానంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, వరం ఏదైనా ఉందా, దాన్ని నమ్మకంగా కొంతమంది చక్కగా వాక్యాన్ని వివరించి చెప్పగలరు. నువ్వేమీ ఆర్డినరీ సేవకుడు కాకపోవచ్చు, వాక్యాన్ని వివరించే వరము దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఏం చేస్తున్నావు? అలాంటి వివరించి చెప్పే వరం కలిగిన మార్కులు వేస్తా కూర్చుంటారు. ఎవడెవడు ప్రసంగం చేస్తే ఈ మార్కులు వేస్తుంటారు. ఈయన కరెక్ట్గా చెప్పాడు, కరెక్ట్గా చెప్పలేదు, ఇది పలానా తప్పు చెప్పాడని నీ మార్కులు వేయడానికి దేవుడు నీకు ఈ వరం ఇచ్చాడు. నువ్వు నమ్మకస్తుడు అయితే ఏం చేయాలి తెలుసా? దేవుడు నేను నమ్మి నీకు ఆ తలాంతి ఇచ్చాడు కనుక, ఆ వరాన్ని ఇచ్చాడు కనుక దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని రెట్టింపు చేయాలి. నేను సంఘాన్ని నడపలేదు, సేవకుణ్ణి కాదు, దేవుడు నా నోట్లో వాక్కు పెట్టాడు, వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. ఎవరు ఉంటే అక్కడ ఒక 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్తే నాకు తెలిసింది ఏదో నేను చెబుతున్నాను, దేవుడు నాకు నేర్పించింది ఏదో నేను చెబుతున్నాను. గ్రూప్ కోటాల్లో ఎక్కడ నాకు దొరికితే, ఎవరు నాకు దొరికితే, ఎవడన్నా నాకు దొరక్కపోవాలి, దొరికాడంటే కూర్చోబెట్టి మొత్తం రక్షణ సువార్త, పరిశుద్ధ జీవితం కోసం నాకు తెలిసినది, నేను నేర్చుకున్నది అంత వివరంగా 1 గంట 2 గంటలు వివరంగా చెప్పేవాడిని. నాకు ఒక వేదిక అవసరం లేదు, అప్పుడు నాకు ఒక మైక్ అవసరం లేదు, నాకు అప్పుడు పబ్లిసిటీ అవసరం ఏమీ లేదు, చెప్పుకుంటూ పోవడమే, చేసుకుంటూ పోవడమే. అలాగా 5 సంవత్సరాలు 2000 నుంచి 2005 వరకు హస్తనిక్షేపణం లేదు. హస్తనిక్షేపణం లేదు, ఏం లేదు. నా దారిని నేను వెళ్ళిపోతున్నాను. డబ్బుల కోసం నేను చేయలేదు, ఎవరైనా ఇచ్చినా నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను అభిషేకం పొందలేదు కాబట్టి నేను ఆ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా సొంత ఖర్చుతో నేను వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను, వాక్యం చెప్తాను, కూటాలు నడిపిస్తాను, బాప్తిసం పొందితే కౌన్సిలింగ్ ఇస్తాను. నిర్విరామంగా ఎవరో ఒకసారి అన్నారు, ఈయన ఆర్డినేషన్ అంటే తీసుకోలేదు కానీ ఆర్డినేషన్ తీసుకున్న పాస్టర్ల కంటే ఎక్కువ పని చేస్తున్నాడని. నిర్విరామంగా పని చేసుకుంటూ నమ్మకంగా ఉన్న, దేవుడు నాకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు నేను వాడాలి. కొంతమందికి పాడే వరాన్ని దేవుడు ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాడరు, భీష్మించుకుని హుస్సేన్ సాగర్లో మా అన్నయ్యలాగా, అదేనమ్మా, పాడేవాళ్ళకి వంకలాడతారు. ఆమె టెంపో తేడా పాడింది, ఆ శృతిలో పాడకూడదు. మరి నువ్వు పాడి నీ నోరేమైపోయింది? ఎలక్కే పడిందా నోట్లోని? ఇచ్చిన తిట్టడం మొదలెడితే ఇంక గట్టిగా తిట్టాలి, అందుకే తిట్టను. ఇంకా దేవుని స్తోత్రం. సరే హల్లెలూయా చెప్పండి. ఏ చేతులు తేలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఏరా నీ చేతులు ఎత్తు, పైకెత్తు, స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాగే పెట్టారు ఎంతసేపు అన్నా సరే. ఇలా పెడితే మీ సొమ్మేం పోద్ది? స్తోత్రం చెప్పండి ఈసారి. హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నారు చూడండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే. హల్లెలూయా, స్తోత్రం. అమ్మా
పాడే వరం ఇస్తే ఏం చేయాలి? అది పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంటే కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తారమ్మా. పాటలేం తక్కువ కాదు. పాటల ద్వారా ఒక ప్రపంచం సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మీకు చాలామంది తెలుసు. డిఎల్ మూడీ అనగానే అమ్మో గొప్ప దైవజనుడండి. డిఎల్ మూడీకి పాడే వరం లేదు. వేరే ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆయన చక్కని పాడే తలాంతు కలిగిన వాడు. ఆయన నేను పాడడానికి రానంటే బలవంతా నువ్వు రావాలి, నువ్వు పాడాలి, నేను ప్రసంగించాలి అని చెప్పి బలవంత పెట్టి తీసుకెళ్తాడు. ఆయన పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, జ్ఞాపకం చెప్తాను. చక్కగా ఆయన స్తుతి ఆరాధన చేసి పాటలు పాడితే వెంటనే మూడి వేదిక మీదకి వచ్చి వాక్యం చెబుతాడు. పాటల ద్వారా అనేకులు ప్రభావితమై అనేకులు ప్రభు వైపుకు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. పాటలేం తక్కువ కాదు అండ్ వాయిద్యాలు వాయించడం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? దేవునికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం, తాళ జ్ఞానం లేనోడికి తబలా నేర్పామనుకోండి ఎలా ఉంటుందంటే, నేర్పేవాడు తల కొట్టుకోవాల్సి వస్తుంది. ప్రాస సరిపోద్దని మాట్లాడాను అంతే. తాళ జ్ఞానం లేనివాడికి తబలా కాదు ఏది రాదు సార్. ముందేం రావాలి? తాళం రావాలి, తాళ జ్ఞానం ఉండాలి వాడికి. అప్పుడు వాడికి ఏదన్నా నేర్పగలుగుతాం అండి. ఒక బీట్ నేర్పాలనుకున్నప్పుడు బీట్ నేర్పుతున్నాడు అనుకోండి, వీడికి తాళ జ్ఞానమే లేదు. ఇది కొట్టేవాడు ఆడి నేర్పేవాడు ఏవద్దంటే వీడికి ఇంక నేర్పలేక నెత్తి బాదుకుంటాడు, అరే నీకు నేర్పడం నా వల్ల కాదని. తాళ జ్ఞానం నీకుందా? దేవుడు ఇచ్చిన వరం అది. అప్పుడు ఆ వరంతో నువ్వు తాళ జ్ఞానంతో నువ్వు చక్కగా నేర్చుకుని ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుని ప్లే చేసేటప్పుడు కాంగోనే కొడుతున్నారు. పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, మన దగ్గర కాంగో ఉంది. ఈ కాంగో ప్రభా నేను కొడుతున్నాను, దీని ద్వారా నీ నామం మహిమపరచాలి, ప్రజల్లోనికి నీ శక్తిని ప్రభావం దిగి రావాలి. కాంగో కొట్టడానికి వచ్చి ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉంది ఇక్కడ? నాకు తెలిసి సత్యబాబు ఒకటి చేస్తాడు. కాంగో దగ్గర రాగానే ముందు కొట్టడు, ఇలా పట్టుకుని ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాడు, ఆ తర్వాత మొదలు పెడతాడు. ఏనోషి కూడా కాంగో దగ్గరికి వచ్చినదా దెబ్బడితే బాధేయడం కాదు. మా చర్చిలో కంజర వాయించడానికి నాకు చాలా ఇష్టం, కంజర వాయించాలని. ఎందుకంటే ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థనలో మా ఆత్మీయ తల్లి గారు కంజర వాయిస్తూనే పాటలు పాడేవారు. తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది మాకు 5 గంటలకి. కంజర శబ్దం వినబడగానే లేవాలి, రోజు కంజర వాయించాలి. మన చర్చిలో కంజర ఉంటుంది కానీ అది ఇరగొట్టి మూలని డిసైన్ మళ్ళీ కంజర గొడవ లేదు, వాయించరు అంతే. ఇప్పుడు అంతా ట్రాకులు వచ్చేసినాయి కదండి. ట్రాకులు లేకపోతే పాటలు వెళ్ళట్లేదు. నీకు కంజరేమో పాడే పాటలేదా? కంజర్లు వాయించుకుంటూ డ్రమ్ వాయించుకుంటూ పాటలు. నాకు చాలా చిరకాల వాయించండి కంజర్ వాయించాలని. కంజర్లో చాలా చక్కగా వాయించేవారు మా అమ్మగారు. ఆవిడ దగ్గర చూసి ఆ బీట్స్ అని నేర్చుకున్నాను. చర్చిలో ప్రార్థన జరిగేటప్పుడు నిలబడి కంజరు వాయించాలని ఆశపడ్డాను, కానీ నాకు ఎప్పుడూ అవకాశం లేదు, దొరకలేదు అవకాశం నాకు. ఎప్పుడో ఒకసారి వీధి కూటం జరుగుతుంటే ఆ కంజరు వాయించే అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు కంజరు ఏంటండి బాబు, అందరూ సింగర్లే, అందరూ పాడేయాలి. పాడే అవకాశం మాట పక్కన పెట్టండి, కనీసం కంజరు వాయించే అవకాశం. నేను సింహాసనం ఎక్కేసినంత, కలెక్టర్ని అయిపోయినంత ఫీల్ అయిపోయిన కంజరు వాయిస్తూ, ఏసై కంజర, ఏసైని స్తుతిస్తున్నాను ఈ కంజరతో గిలకతప్పిడి వాయిస్తూ. కంజరని గిలకతప్పిడి అంటారు తెలుగులో. గిలకతప్పిడి వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. అంటే ఏదైనా సరే సార్, దేవునికి ఇచ్చిన వరం ఏదైనా అది నమ్మకంగా ఉపయోగించు. పాడే వరమా, ప్రార్థించే వరమా, పరిచర్య చేసే వరమా, దేవునికి ఇచ్చిందని నమ్మకంగా చేయి. కొంతమంది అఫీషియల్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు తప్ప పరిచారం చేయడం అంటే వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. కొంతమందికి దేవుడు ఆ తలాంతి ఇస్తాడు, చక్కగా అన్నీ అమర్చి పెడతారు, చక్కగా ఏ మీటింగ్ అయినా ముందే వస్తారు, చక్కగా అన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది ఫ్యాషన్ షోలు ఉంటారు. నా సంఘంలో అందరినీ గమనిస్తాను, ఎవరెవరు ఎలా ఉంటున్నారు,
ఎవరెవరు ఫ్యాషన్ షో, ఫోటోలు పోజ్ ఇచ్చేవాడు, ఎవడో పారిపోయాడు. ఇక్కడ పని జరుగుతుంటే టక్కున అయిపోయి ఉంటారు కొంతమంది. వాళ్ళు నమ్మిగానే అప్పచెప్పామనుకోండి, మోటు సామెతే, నమ్మి నానబెట్టుకుంటే ఏమైందంట, పులిసి బూర్లు అయిపోయినాయి అంట. తెలీదా? ఇప్పుడు బూర్లు ఎత్తదని నానబెట్టారు. ఏం నానబెడతారు బూర్లకి? పిండి నానబెట్టారా? పప్పు నానబెట్టారు. ఏమైందంట, అది పులిసిపోయింది. కొంతమందికి అందుకే ఏదైనా పని నమ్మిగానే అప్పచెప్పామనుకోండి, వాడు ఏమైపోతాడు, ఏం చేస్తాడు అన్నసరం అంతే. ఎక్కడిదక్కడ, ఎక్కడ గుణపం పారా అన్నీ వదిలేసి పాస్టర్ గారు ఇలా సైడ్ అవగానే సైడ్ పట్టుడు ఎర్రలు. ఇప్పుడు కదా ఇక్కడ నేను చూశాను, కండలు కరిగిపోతాయి. నేను చెప్తాను, దేశంలో నీవు ఆశీర్వాదం నొందాలంటే నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఆ నమ్మదగిన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే నమ్మదగిన వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను వేదిక మీద నిలబడి వాక్యం చెప్పి దేవుని పనిచేసి దైవజనుడిగా నిలబడ్డానంటే నేను బైబిల్ చేతబట్టి నేను చెప్పగలను. నా గురించి చాలామంది కూడా చెబుతారు. ఏ పరిచర్యలోనైనా ఏ పనుల్లోనైనా నమ్మకంగా చేశాను, కానీ మోసం పని నా చిన్నప్పటి నుంచి అలవాట్లు లేదు. ఎంత కసి, ఎంత ఇష్టంగా చేశానంటే ఇది నా జీవిత ఆశయం అనుకుంటూనే చేశాను. ఏం చేసినా సరే దేవుడు నా చూస్తాడు, రే వీడు నమ్మకస్తుడురా, నమ్మకమైన మనసు కలిగిన వాడు అని చూసి దీవిస్తాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట దేవుడు రాయించాడో చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అబ్రహాము అనేటువంటి వ్యక్తిని దేవుడు కల్దీల ఊరు అనేటువంటి ఆ పట్టణము నుండి బయటికి తీసుకు సువిశాలమైనటువంటి కనాను భూమిని వాగ్దాత భూమిగా దేవుడు అతనికి అనుగ్రహించి అతని సంతానానికి స్వాస్యంగా దేవుడిచ్చాడు. ఎందుకు అంటే అతడు నమ్మకమైన మనసు గలవాడని దేవుడు చూసి ఎరిగినవాడట. దేవుడు ఏం ఎరిగాడు? నమ్మకమైన మనసు కలిగిన వాడు. వీడికి నమ్మి నేను అప్పగిస్తే ఖచ్చితంగా ఈ పనిలో నమ్మకంగా ఉంటాడు. కొంతమంది కూడా ఉండి నమ్మకస్తుల్లాగా నటించి ఏండి రాజకీయ నాయకుల్ని, సేవకుల్ని, కుటుంబాలని కూల్చే వాళ్ళు కనపడతారు. ఊరికనే చాలా విధేయుడిగా, చాలా నమ్మకస్తుడిగా అన్నీ వివరంగా అన్నీ అతనికి చెప్పామనుకోండి, తీసుకెళ్ళి ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్తాడు. వెళ్ళి వ్యాపారాలు కూల్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వ్యాపారంలో సీక్రెట్స్ ఎవరన్నా పర్సనల్గా ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే వాడు తీసుకెళ్ళి అవతలోడికి చేరేస్తాడు. దేశానికి రహస్యాలు ఉంటాయి. దేశ సెక్యూరిటీ ఫోర్స్కి అవసరమైనటువంటి రహస్యాలు, సైనికులకు సంబంధించిన రహస్య స్థావరాలు ఉంటాయి. అవి కొంతమంది ఏం చేస్తారు, రా ఏజెంట్స్, పాకిస్తాను, చైనా ఇలాంటి వాళ్ళు రా ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు సైనికుల్లాగే కలిసిపోయి వీళ్ళతో పాటే ఉండి ఈ గుట్లన్నీ తీసుకెళ్ళి శత్రువులకు చేరవేస్తారు అండి. వాళ్ళు ఏమంటారు, మోసగాళ్ళు. సంఘంలోనైనా, సహవాసంలోనైనా, కుటుంబంలోనైనా అపనమ్మకస్తులు కాదు కావాల్సింది, నమ్మకస్తులు. నమ్మకమైన మనసు కలిగిన వాడు, అది దేవుడు చూస్తాడు, చూసి దీవిస్తాడు. కొంతమంది భర్త ఎడల నమ్మకస్తులుగా ఉన్నట్టు ఉండి మోసం చేసి, భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో సహవాసం చేసేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు నమ్మించి మోసం చేసిన పిల్లలు ఉంటారు. భార్యను మోసగించి నమ్మించి మోసం చేసి నట్టేటం ముంచినటువంటి భర్తలు కనపడతారు. కానీ నమ్మకస్తుల కోసం దేవుడు ఎదుగుతున్నాడు. ఆ నమ్మకమైన మనసు, ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా
శక్తి లోపం లేకుండా, ఇది అప్పగించిన దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇది అనుకుని దానిలో స్థిరపరచబడిన వాళ్ళు ఉంటారు, స్థిరంగా నిలబడిన వాళ్ళు ఉంటారు. వారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. నా ఇష్టం, నా డబ్బులు, నేను ఎలాగన్నా చేసుకుంటాను అనుకుంటే నీ కర్మను వదిలేస్తాడు. నీకు ఇచ్చిన తక్కువ మొత్తంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, దేవుడు నీకు తప్పనిసరిగా అధిక మొత్తంలో దేవుడు నీకు, కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను ఎక్కడ నిలబెడతాడు? అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే మనందరికీ తెలుసున్నటువంటి విషయాలే. నేను మరలా వాటిని గురించి చెప్పడం అవసరం లేదు. అయినా ప్రసంగ క్రమమును బట్టి, ధర్మాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అందరూ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. మనం కూడా మనకున్న ఆస్తిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడదాం అని వాళ్ళంతటి వాళ్ళే ప్రోత్సాహపరుచుకుని వచ్చారు. వారి యొక్క భూమిని అమ్మారు, ఆస్తిని అమ్మారు. అమ్మి ఆ వెలలో కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి పెట్టారట. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ఈ భూమిని నీవు ఇంతకే అమ్మావా? అవును స్వామి, ఇంతకే అమ్మాను. అప్పుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు సాతాను మీ హృదయం ప్రేరేపించను? భార్యాభర్తలు ఇద్దరు కూడబలుక్కున్నారంట. కూడబలుక్కుని కొంత దాచుకుని కొంత, అసలు అమ్మిన తర్వాత అంతా వీళ్ళదే కదా. ఈ భూమి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ భూమి వాళ్ళదే కదా. మళ్ళీ దానిలో మోసం చేసే అవసరం ఏమొచ్చింది అంటే సాతాను వారి హృదయమును ప్రేరేపించాడు. ఆర్థిక విషయాలలో నువ్వు నలిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆర్థిక విషయాల్లో నువ్వు నమ్మకస్తుడిగా ఉండకపోవడమే. కొంతమంది ఎంతో కష్టపడతారు, కష్టపడిందంతా చిల్లి సంచులు వేసినట్టు అయిపోద్ది. కష్టపడిందంతా అప్పుల పాలు, రోగాల పాలు. కష్టపడి సంపాదించిందంతా ఎవడో వచ్చి టోపీ పెడతాడో మోసగించిపోయి ఆ మోసంలో పడిపోతారు. ఎందుకైంది ఇలాగంటే, దేవునికి ఇచ్చే దశమ భాగం విషయంలో నీవు నమ్మకస్తుడుగా ఉండకపోవడం. సరే, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అయినా పర్వాలేదు, నా అవసరాలన్నీ పక్కన పెడతాను, దేవుడిచ్చింది దేవుని కోసం నేను ఖర్చు పెడతాను, దేవుని విషయంలో నేను అపనమ్మకస్తుడిని కాను అని నీ యొక్క మనసును బిగబెట్టుకుని, నీ మనసు నిన్ను లాగుతున్నా సరే, ఇప్పుడు చాలా అవసరం ఉంది కదా, ఇప్పుడు పలానా కొనుక్కోవాలి, పలానా చెయ్యాలి, పలానా చోటకి వెళ్ళాలి, ఇప్పుడు దశమ భాగం తీస్తే ఎలాగా అని ఆలోచించేవాళ్ళు, ఆ ఆలోచన సైతాన్ని అందరికీ పుట్టిస్తాడు. పుట్టించినప్పుడు ఏం చేయాలి? నీ మనసును బిగబెట్టుకోవాలి. మరి ఈ కొంచెములో నేను నమ్మకంగా ఉంటానా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. నేనెందుకు అపనమ్మకస్తుడిగా ఉండాలి? ఇందులో కొంచెం నేను పక్కన పెట్టుకుని కొంచెం ఇది చేసి చేయను. దేవునికి ఇస్తాను, తర్వాత ఉన్న విషయం తర్వాత చూసుకుందాం. అలాగా ఆర్థిక విషయాలలో మనం నమ్మకం ఉంటే, ఒక మాట చెప్పాడు కదా, ఇచ్చి నన్ను శోధించండి. ఇచ్చి శోధించమని దేవుడు చెప్పాడు. మనం ఏం చేద్దాం? ఇవ్వకుండా శోధిస్తూ ఉంటాం దేవుణ్ణి. ఇవ్వకుండా శోధించొద్దు. నువ్వు నమ్మకస్తుడు అయితే దేవుడు నీ పట్ల నమ్మకస్తుడిగా ఉంటాడు. దేశంలో ఆశీర్వాదము నొందాలనుకునేవాడు ఎవరి వల్ల ఆశీర్వాదం పొందాలి? నమ్మదగిన దేవుడు అతన్ని ఆశీర్వదించాలని అనుకోవాలంట, కోరుకొను అంట. నాకు తెలిసి మన సంఘంలో కొంతమందికి ఇంకా దశమ భాగం తీయడం అలవాటు లేదు.
కొంతమంది పాస్టర్ గారులు అడుగుతారు, నువ్వు దశంభాగం తీస్తున్నావా? అసలు దశంభాగం తీయకపోతే ప్రభు బల్ల తీసుకోవద్దనే పాస్టర్ గారులు కూడా ఉన్నారు, మీకు తెలుసో తెలీదు. నేను అలాగేం చెప్పను. ఎందుకనంటే ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టి ఇలాంటివి మాట్లాడితే ఏమవుతుందంటే, క్రొత్తగా వచ్చిన బలహీన మనస్సాక్షి కలిగిన వాడు దేవునికి దూరం అవుతాడు. మెల్లగా నేర్పించి మెల్లగా చెప్పాలి. వాడికి ప్రత్యక్షత కలిగినప్పుడు, అర్థమైనప్పుడు వాడికి ప్రసంగం, అరే దేవునికి ఇచ్చేది నేను దొంగిలించడం ఏంటి సార్? దేవుంది, మనుషుంది. యేసయ్య చెప్పాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుని దాంట్లో నేను దేవుని జోబి కొట్టడం ఏంటి? అప్పుడక్కడ బస్ స్టాండ్లో బోర్డులు పెడతారు, జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అయితే చర్చిలో కూడా బోర్డు పెట్టాలి, జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఆ జోబి ఎవరిదంటే దేవుని జోబి. బైబిల్లో ఉందా, నేను చెబుతున్నానా అమ్మా? జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు బైబిల్లో ఉందమ్మా? గట్టిగా ఉన్నావా? ఇంక కోపంగా అన్నా, బైబిల్లో కూడా ఎలాంటివి ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము చదవండి, 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా నా యొద్ద దొంగిలించుచున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులు నా యొద్ద దొంగిలిచుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని. ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నామంట? దశంభాగం ఎత్తేయడం ఎవరి దగ్గర దొంగతనం చేయడం అంటే, ప్రభురాత్రి భోజనం ఎవరిని పాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? ఆయన చెప్పింది న్యాయమే. ఇప్పుడు దొంగతనం చేసిన ఒక దొంగ ప్రభు బలలో చేయబెట్టడానికి అర్హుడు కాదు. మరి దేవుని జోబియే కొట్టేసావు, మరి నువ్వు దొంగ కదా. దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం నువ్వు ఎగ్గొడిసావు, అప్పుడు నువ్వేమయ్యావు? మరి దొంగగా ఉన్న నువ్వు ప్రభు బలలో ఎలా చేయబెడతావు? కాబట్టి ఇది పాపమే, ఇది ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఎందుకు ఇలాంటి ప్రసంగాలు చేయాలంటే, పాస్టర్ గారికి డబ్బు పిచ్చి పడేసిందండి. మరి డబ్బు పిచ్చి పట్టేసి మరి ఊరంతా తిరిగి అందరినీ మోసగించి టోపీలు ఎడుతున్నాడు మరి పాస్టర్ గారు. పనికి మాలిన నిందలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాసుబాబు గారికి డబ్బు పిచ్చి అంట. డబ్బు పిచ్చి ఎవడు చెప్పాడురా? నాకు ఒక పిచ్చి ఉంది, పిచ్చి లేదని నేను అన్నాను. నాకున్న పిచ్చి ఏసై పిచ్చి. ఏసై పిచ్చి ఉంది కాబట్టి ఏసై కొరకు బ్రతుకుతున్నాను. అదే డబ్బు పిచ్చి ఉంటే జీతాలు ఇచ్చే సంస్థలు వదిలిపెట్టి, జీతాలు ఇచ్చే సంస్థల దగ్గరికి వెళ్లకుండా నేనే ఎదురు దశంభాగం ఇచ్చి దైవజనుడి దగ్గర ఎందుకుంటాను నేను? బుర్ర పని చేస్తుంది. ఆ మాట అన్నవాడు అసలు బుద్ధైన మనిషి అయినవాడు. కొంతమంది పైనుంచి మంచు గురుతుందంట, హెర్మోన్ మంచు. ఆశీర్వాదం పైనుంచి కిందకు వస్తుందంట. నేను నుంచి డబ్బులు పంపిస్తానంటే హెర్మోన్ మంచుని వెళ్ళిపోతున్నారు. వాడు డబ్బు పిచ్చోడు. అంటే డబ్బు పిచ్చి అంటే ఏంటనుకుంటున్నారు? ఎక్కడ డబ్బులు అవుతున్నాయంటే అక్కడికి వెళ్ళిపోయి భిక్షం ఎత్తుకునేవాడు. మొన్న ఎవరో అన్నారు, మీరు చేసే సేవా కార్యక్రమాలకి డబ్బులు అవసరం కదా, మరి డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు నిజంగానే చాలా అవసరం, రేపు మెడిసిన్స్ కొనాలి, ఎల్లుండు క్యాంపు, బట్టలు కొనాలి. ఈరోజు తెల్లవారుజాన బట్టల మార్కెట్ డబ్బులు ఇచ్చి పంపిద్దాం అనుకున్నాం. కనీసం ఒక 10,000 15,000 ఇచ్చి పంపిస్తే బట్టలు వస్తాయి. ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే మనకు మందులు వస్తాయి. వెళ్ళి నాకు తెలుసున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇలా మెడికల్ క్యాంప్ చేస్తున్నాం, కొంచెం మందులు మీరు మాకు హెల్ప్ చేయండి అని అడిగితే ఎవరా ఇస్తారు? ఇస్తారు. డబ్బున్న వాళ్ళు 100 మంది ఉన్నారు తెలుసున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదండి మేము ఇలాగ వెళ్తున్నామండి, మాకు హెల్ప్ చేయండి అని అడగొచ్చు కదా. అడగొచ్చు, తప్పేమీ లేదు. మందిరం కట్టినప్పుడు కూడా వెళ్ళి అందరిని అడిగి ఓ పుస్తకం కొట్టించి, సార్ రాయండి అని చెప్పేసి రాయించవచ్చు. ఒకరి దగ్గరికి వెళ్ళి కూడా నేను ₹1 రాయించలేదు.
నా దేవుడు ఇస్తాడు. ఒకవేళ అప్పు చేశానా, అప్పు కూడా ఆయన తీరుస్తాడు. మెడికల్ క్యాంప్ ఎలాగా, దేవుడే ఇస్తాడు. డాక్టర్ని మాట్లాడాం, ఇక్కడి నుంచి డాక్టర్ గారిని వస్తున్నాడు ఒక ఆయన, డాక్టర్ గారు కారు పెట్టి తీసుకెళ్ళాలి. ఆ కారా కొంత దూరం వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే కారు మాట్లాడాలి. ఏజెన్సీలో నడిచే కారు మన దగ్గర లేదు. ఓ జీప్ లాంటిది పెట్టి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడ కారు వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ ఒక 6-7 వేల రూపాయలు ఆయిల్ ఖర్చు అయితే, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక వెహికల్ మాట్లాడితే అదొక 4,000 రూపాయలు మాట్లాడితే, ఊరికనే డాక్టర్ గారు వస్తున్నారు కదా అని చెప్పేసి అంటే కారుకి ఎక్కువ అవుతుంది. అంటే సద్దన్నం ఖర్చు కంటే ఆవకాయ పచ్చడి ఖర్చు ఎక్కువైందంట. అలా ఉంది ఇప్పుడు. అందుకని ఏం చేశాడంటే మారేడుమిల్లిలోనే ఒక డాక్టర్ని మాట్లాడాం. ఈజీగా ఆయన అలా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి. చాలా అవసరాలు ఉన్నాయి. మరి అందరి దగ్గరికి వెళ్ళి మాకింత ఇవ్వండి మాకింత అండి అని అడిగి డబ్బులు బాగా పోగేసుకుని ఫోటోలు చూపించుకుని, ఇదిగో మేము చేస్తున్న ఆల్బమ్ ఇది, మాకు ఇదిగో సహాయం చేయండి అని చెప్పి డబ్బులు అడుక్కుంటే దాన్ని డబ్బులు పిచ్చి అంటారు. దేవుడిచ్చింది దేవుని కోసం నమ్మకంగా ఖర్చు పెట్టాలి. దేవుడిచ్చిన దానిలో నమ్మకంగా ప్రతి రూపాయి దశంభాగం తీసి నా ఆత్మీయ తండ్రి నాయకుడికి పంపించాలి. ఆయన ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి ఆయనకి నేను దశంభాగం ఇవ్వాలి. మరి ఇది డబ్బు పిచ్చోడు చేసే పనా? మరి ఇదే డబ్బు పిచ్చి అనుకోండి, ఈ పిచ్చి మీకు వచ్చును గాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డల, దేవుని జోబికి కన్నాలు వేయకండి. నమ్మకంగా దశంభాగం విషయంలో దేవుని దగ్గరికి రండి. దేవుడు నమ్మకంగా దీవుల్ని కుమ్మరించేస్తాడంతే. దేవుడిచ్చిన శక్తి లోపం లేకుండా దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవుడు నీకు దీర్ఘాయుషు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఓ సేవకులు ఉండేవారండి, పౌలు గారని. ఆయనకి ఇంచుమించుగా 90 ఏళ్ళు వయసు. ఆరోగ్యం ఉండేవాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన హ్యాపీగా తిరిగేసేవాడు. ఒకసారి ఆయన్ని అడిగాం, అయ్యగారు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు ఎలాగండి అయ్యగారు అడిగితే, ఈ రోజుకి బాబు నేను సైకిల్ మీదే వెళ్తాను ఎక్కడికైనా అని. ఎంత దూరం వెళ్తారు అయ్యగారు అంటే, తుని, రాజమండ్రి, అలా వైజాగ్ వరకు సైకిల్ మీద వెళ్తాను బాబు. ఇటు సైకిల్ మీద అంత దూరమా? ఏం అలసట రాదు బాబు. పక్కనే జగ్గంపేట వెళ్తానా, జగ్గంపేటలో ఒక 4 ఏళ్ళలో వాకింగ్ చెప్తాను, అలసట తీరిపోతుంది. మళ్ళీ సైకిల్ ఎక్కుతాను, ప్రతి పడి వరకు ఇంకో 10 కిలోమీటర్లు తొక్కుతాను. అక్కడ కూర్చుని అక్కడ 10 మందికి వాకింగ్ చెప్తాను. మళ్ళీ సైకిల్ ఎక్కుతాను, కత్తిపూడి వెళ్తాను, అక్కడ ఆగుతాను. అలాగా చెప్పుకుంటా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆక్కుంటా ఇంటికి వచ్చేస్తాడు. ఎంత దూరం సైకిలే. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆరోగ్యం కండలు కరిగిపోతే బొజ్జ తరిగిపోద్దని చూసుకోకండి. నడనే వాళ్ళు కొంపలకే. పొద్దుటే వాకింగ్కి ఎలాగ వెళ్ళరు కదా, పొద్దుత్మలన్నా నడండి, 4 కొంపలకు నడిచి సువార్త చెప్పండి. గుండుపూట్లు రావు, ట్రైగ్లిజరైడ్స్ పెరగవు. అమ్మా చప్పట్లు కొట్టమంటే ఇలాగ చచ్చిపోయిన శవం కొడతారు. ఇలా కాదు, కొట్టను గట్టిగా, గుండుపోటు రాదట. చప్పట్లు కొట్టమంటే మనకు కొవ్వు కరిగి మనకు ఆరోగ్యం కలిగే పనులండి ఇవన్నీ. సువార్త చెప్పడమైనా. అందుకని నీ దేహమును ఖర్చు అయిపోయేలా చూసుకో దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఇచ్చిన సమయంలో నమ్మకంగా ఉండు. ప్రతి నిమిషం ప్రతి సమయం దేవుని కోసం ఖర్చు పెట్టడానికి, దేవుని పని చేయడానికి ప్రయత్నం చేయి. అలాంటి నమ్మకస్తుడు ఎక్కడున్నాడో దేవుడు చూస్తాడు, వాడిని బ్లెస్ చేస్తాడు, దేవుడు దీవించేస్తాడు. చిన్నగా దేవుడు నీకు ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే అతి విస్తారమైన వాటిలో దేవుడు నిన్ను నియమిస్తాడు. దేశములో ఆశీర్వాదము నొందాలనుకునేవాడు, నమ్మదగిన దేవుడు అతన్ని ఆశీర్వదించాలని కోరుకోవాలంటే నువ్వు నమ్మదగిన వాడుగా ఉండాలి. ప్రభు బల్లకు వెళ్ళే ముందు దావీదు భక్తుల్లా చెప్పగలుగుతావా, ప్రభు నేను నమ్మకంగా ఈ పని చేశాను, నేను అపనమ్మకస్తుడిని కాదు అని చెప్పగలుగుతావా? అపనమ్మకస్తుడిగా ఒకవేళ ఉంటే మారు మనసు పొందు. మనుషుల విషయంలో ఎవరిదైనా మోసం చేసావా, నమ్మించి మోసం చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వెంటనే మారు మనసు పొంది. చాలామంది ఈ మధ్యకాలంలో పాస్టర్ గారికి ఇంజక్షన్ చేస్తున్నారు. పాస్టర్ గారండి వీళ్ళతో ఇది కట్టించారు అనుకోండి మీకు ఇది వచ్చేస్తుందండి.
ఆడెవడో వచ్చి అంటాడు, పాస్టర్ గారు వాళ్ళు ఆడనేసాను కానీ మరి అనాలో అనకూడదు నాకు తెలియదు, ఏదో దారిలో నడిచి వెళ్తున్నాడు కదని బైక్ ఎక్కించుకుని డ్రాప్ చేశాను. నా అడ్రస్ తీసుకుని ఇక్కడికే వచ్చాడు. ఒకసారి వాకింగ్ చెప్పి 10 నిమిషాలు అయినా భోజనం పెట్టాను తింటా, పాస్టర్ గారండి మీ చర్చిలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కువైట్ పంపిద్దామండి, దుబాయ్, మీకు దుబాయ్లో వాకింగ్ చెప్పడానికి నేనే టికెట్లు తీసి దుబాయ్ పంపిస్తాను మిమ్మల్ని కూడా, మీకు మళ్ళీ ₹1,00,000 వరకు ఇస్తాం, చాలా అప్పులు ఇబ్బందులు ఆరికి తినడానికి తినలేని పరిస్థితుల్లో మేము ఉంటే ఆఫర్లు చెప్తున్నాడు. శుభ్రంగా తిట్టి పంపించాను. బాబు ఇప్పుడు తీసుకెళ్ళాడు, అప్పచెప్పాము, ఒకవేళ తీసుకెళ్ళి వీళ్ళని ఎక్కడ అమ్మేస్తాడో అవతలోడు ఎవడో తెలీదు. అంటే నన్ను నమ్మి నా మాట మీద నమ్మకం ఉంచి ముందుకు వచ్చిన వాళ్ళు నేను నట్టేట ముంచాలా అండి? జనాలు నమ్మేసుకునేవాడు ఉండొచ్చేమో. ఇంకోటి అంటాడు, అదేదో లూక్ వచ్చిందండి, లూక్ బైబిల్లో లోకం ఉన్నాడు, మనకు లూక్ ఉంది, మీ లోక్ మీద వేయండి, మీకు నెలకొక ఇంత డబ్బులు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి అంటే, అలాంటి పనికి మాలిన పని నేను ఎప్పుడు చేయనని చెప్పాను. ఎందుకు చేయాలి? నేను నా మాటకర్తనంతో 10 మందితో గట్టించేస్తాను. మీరు గట్టించగలరా? ఎవరు గట్టింతే వాళ్ళు డబ్బులు వస్తాయంట. వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నేను గట్టించేస్తాను, నేను డబ్బులు తెచ్చుకుంటాను. అందుకంటే అడుక్కు తినడం బెటరు అలాంటి మోసం పనులు చేసే కంటే. నమ్మకస్తులుగా ఉండండి, ఎవరిని మోసం చెయ్యొద్దు. మోసపోతావు నువ్వు కూడా, జాగ్రత్త. మోసగిస్తే వ్యాపారం చేసావా నమ్మకంగా చేయి, క్వాలిటీ మెయింటైన్ చేయి. కాలు ఎగరేసి వ్యాపారం చేయండి చేసేవాళ్ళు. మోసం చేసేవాడికి అంత కాలు ఎగరేసే పని లేదు అండి. ఎప్పుడు దొరికిపోతాం. ఒరిజినల్ బంగారం అమ్ముకునేవాడు భయపడతా అమ్ముకుంటాడు బాబు. ఎలా అమ్ముతాడు? డబ్బులు ఊరికనే రావనుకుంటూ అమ్ముతాడు. అలా నమ్మకమైన వ్యాపారాలు చేయండి. భర్త పట్ల నమ్మకస్తులుగా ఉండండి, భార్య పట్ల నమ్మకస్తులుగా ఉండండి. తల్లిదండ్రుల పిల్లల పట్ల నమ్మకస్తులుగా ఉండండి. మోసం చేయొద్దు. మోసం అనే మాట నీ దరిదాపులు వినబడ్డానికి వీల్లేదు. అటువంటి నిజాయితీ పరులుగా మీరు బ్రతికితే దేవుడు కూడా మీ పట్ల నిజాయితీగా ఉంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేశంలో నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు, నమ్మదగిన దేవుడు. రండి, నిర్దోషత్వంతో నిర్మలత్వంతో దేవుని సన్నిధిలో సాగుదాం. ఒకవేళ ఏ లోటైనా జరిగినట్లయితే దేవుణ్ణి క్షమించమని అడుగుదాం, మారు మనసు పొందుదాం. ఇది మారు మనసు పొందడానికి సమయం, ఇది బ్రతుకు దిద్దుకోవడానికి సమయం ఇది.